మిట్టి టీవీకి స్వాగతం. చీకటిపై పోరాటం, వెలుగుకై ప్రయాణం. ఈ నినాదంతో మనం రోజు అనేక కార్యక్రమాలని చేస్తూ ఉన్నాం. ఈ రోజున మనం కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా పెట్రోలు, డీజిల్ ధరల్ని తగ్గించింది. దీని వెనక ఉన్నటువంటి ఏమైనా కుట్రకోణం ఉందా, లేకపోతే ఇంకేమైనా అంశాలు ఉన్నాయా? అలానే సామాన్య ప్రజలకు కాదు, చదువుకున్న వాళ్ళకు కూడా ఒక రహస్యంగా ఉండిపోయినటువంటి విషయం ఏంటిదంటే, అసలు పెట్రోల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి ఇంత ఇదిగా రోజువారీగా? అసలు పెట్రోల్ ధరలు పెరగడానికి కారణం ఏంటిది? ఇలాంటి విషయాల మీద మనం ఈ రోజున ఒక స్పెషల్ ప్రోగ్రామ్ని వేస్తూ ఉన్నాం. దీనికి మనకి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారు, అలాగే ఐవి రమణారావు గారు, విద్యావేత్త మరియు విశ్లేషకులు మన స్టూడియోకి వచ్చి ఉన్నారు. అయితే కంట్లో కారం చల్లి నోట్లో బెల్లంగడ్డ పెట్టినట్టుగా ఇప్పుడు ధరలు తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. సార్, దీని వెనకాల అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఇట్లా జరుగుతుంది? నిన్నటి వరకు పెంచి ఇవాళ హఠాత్తుగా తగ్గించడానికి కారణం ఏంటో రమణారావు గారు మీరు చెప్పండి సార్. ఇది కొంచెం సర్ప్రైజింగ్ ఎలిమెంటేనండి సార్. మన దేశ ప్రజలకి ఇప్పటిదాకా ప్రభుత్వాలు అలవాటు చేసిన పద్ధతి ఏంటంటే, పెట్రోల్, డీజిల్ ధరలు అలా పెరుగుతూనే ఉంటాయి, పెరిగినవి ఎప్పుడూ తగ్గవు. ఇది మనకు ఇప్పటి వరకు అలవాటు చేసింది. కానీ మొట్టమొదటిసారి పెట్రోల్పై ఒక 5 రూపాయలు, డీజిల్పై ఒక 10 రూపాయలు, అట్లాగే ప్రపోర్షనేట్గా ఇది వెళ్ళి బేసిక్ ప్రైసు ప్లస్ జిఎస్టీ కలిపి దీని మీద మళ్ళీ స్టేట్ సేల్స్ ట్యాక్స్ కానీ లేదా వ్యాట్ కానీ పడ్డప్పుడు అది కూడా కొంత తగ్గి సుమారుగా 7 రూపాయల వరకు పెట్రోల్ మీద, 12 రూపాయల దాకా సుమారుగా డీజిల్ మీద ధరలు అన్ని చోట్ల తగ్గాయి. అట్లాగే తాను తగ్గించడమే కాకుండా రాష్ట్రాలకు కూడా సలహా ఇచ్చింది, మీరు మీ వ్యాట్ను కూడా తగ్గించుకోండి అని. దానికి రెస్పాన్స్గా అనేక బీజేపీ పాలిత రాష్ట్రాలు, సుమారుగా 22 రాష్ట్రాలలో ఇవాళ తరతమ స్థాయిలలో తక్కువగా ఉత్తరాఖండ్లో కేవలం 2% మాత్రమే తగ్గించారు. ఎక్కువగా లడక్ లాంటి చోట చాలా భారీ ఎత్తున కొంచెం తగ్గింది. దాని మూలంగా ఏమిటి అంటే, మళ్ళీ ఇక్కడ కూడా పెట్రోల్ మీద మరొక 7 రూపాయలు, డీజిల్ మీద కూడా మరొక 7 రూపాయలు సుమారు ధరలు తగ్గినాయి. దాంతో ఒక్కొక్క చోట మనకు 12 రూపాయల దాకా, 12 నుంచి 14 రూపాయల దాకా పెట్రోల్ మీద, డీజిల్ మీద అమాంతం 17 రూపాయల నుంచి 18 రూపాయల దాకా తగ్గిన ఘటనలు ఇవాళ మనకి కనపడతా ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి కాబట్టి మేము తగ్గించాము అనేటువంటి మాట ఒకటి వినపడుతోంది. కానీ అది నిజం కాదు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ధరలు గతంలో బ్యారెల్కి చాలా తక్కువ ధరకు వచ్చిన సందర్భంలో కూడా వీళ్ళు వేసిన ట్యాక్సులు ఏమీ తగ్గించుకోలేదు. ఆ ట్యాక్సులు పెరుగుతూనే పోయాయి. రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్ కానీ, కేంద్ర ప్రభుత్వం విధించే జిఎస్టీ కానీ అనేక మార్లు పెంచుకుంటూ పోయారు. అది ఎటువంటి దారుణమైన స్థాయికి వెళ్ళింది అంటే మనకు తెలుసు. చాలామంది జోక్ చేశారు కూడా, మోడీ సెంచరీ కొట్టారు అని. ఇవాళ డీజిల్ ధర కానీ, పెట్రోల్ ధరలు కానీ 100కు పైబడిపోయినాయి అన్ని చోట్ల. ఎక్కడ కూడా ఇవాళ మనకు 100 తక్కువ లేని పరిస్థితికి వచ్చాం మనం. కానీ ఇప్పుడు ఎందుకు జరిగింది అని అంటే, దుర్గాప్రసాద్ రావు గారు ఉన్నారు కాబట్టి వారి పార్టీకి చెందిన వ్యక్తి మాటే ఒక మాట చెప్తాను నేను. చిదంబరం గారు, ఎక్స్ ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ, ఆయన ఒక మాట అన్నారు, దిస్ ఈజ్ ద బై ప్రోడక్ట్ ఆఫ్ ద బైపోల్స్ అని. అంటే బైపోల్ జరిగిన ఎన్నికల యొక్క బై ప్రోడక్ట్ అని ఆయన వ్యాఖ్యానించారు. సుమారు 30 అసెంబ్లీ స్థానాలకు, అట్లాగే ఒక పార్లమెంటు స్థానానికి జరిగినటువంటి ఎన్నికలలో పెద్ద ఎత్తున బీజేపీ వెనుకపట్టు పట్టిందని అనలేము. సగం సీట్లు అయినా సరే కాంగ్రెస్ కూడా లెవెల్ చేసింది నిజంగానే. దానితో
ప్రజాగ్రహానికి గురి అవుతున్నాము అనేటువంటి భయం పట్టుకోవటం కారణంగా అకస్మాత్తుగా ఇప్పుడు ధరలు తగ్గించారు. అంటే దీని వెనక రాజకీయ కారణాలే కనపడుతున్నాయి కానీ నిజంగా ఆర్థిక కారణాలు లేకపోతే ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గటమో కారణంగా మనం భావించనక్కర్లేదు. ఎందుకంటే గతంలో తగ్గినప్పుడు వీరు ఆ పని చేయలేదు కాబట్టి మనకి ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఎందుకు చేశారు అంటే ఈ కారణంతో చేశారు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఏ కారణంతో చేసినా ఒక చిన్న రిలీఫ్ దొరికింది కదా, ఒక రెస్పిట్ దొరికింది కదా, మధ్యతరగతి జీవికి అదొక ఊరటే ఖచ్చితంగా, అందులో ఏం సందేహం లేదు. ఎందుకంటే 15 రూపాయల నుంచి 17 రూపాయలు తగ్గింది అని అంటే డీజిల్, దీని యొక్క ఎఫెక్ట్ మిగతా అనేక ట్రాన్స్పోర్టింగ్ ఆస్పెక్ట్స్ మీద పడుతుంది, కూరగాయల మీద పడుతుంది. దాంతోపాటు లేటెస్ట్గా ఎడిబుల్ ఆయిల్స్ మీద కూడా తగ్గింది, రేట్లు తగ్గినాయి. పామ్ ఆయిల్ మీద, నూనెల మీద అన్నీ ఒక 7 రూపాయల మందం ధరలు తగ్గాయి. ఇది ఒక మంచి పరిణామమే. కానీ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే వీరు తాము ఓట్లకు గండి పడుతుంది అనుకున్నప్పుడు మాత్రమే ఈ పనులు చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే వారిని ఇంకేవి భయపెట్టలేవు ప్రభుత్వాలని. ఉద్యమాలు భయపెట్టడం లేదు, ఏ ఒత్తిడి భయపెట్టడం లేదు. వారు భయపడుతున్నది ఓట్లు పోతాయనుకున్నప్పుడు మాత్రం భయపడి ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అని అనిపిస్తోంది. దుర్గాప్రసాద్ గారు, అంటే ఇప్పుడు ఉద్యమాలు చేసినా తగ్గట్లేదు, ఏ ఉద్యమాలు చేసినా సరే వాటికి రెస్పాన్స్ అనేది రావట్లేదు ప్రభుత్వాల దగ్గర నుంచి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి ఎన్నికలలో కొన్ని సీట్లు సంపాదించుకున్నది కాబట్టి మనం ఎక్కడ వెనకబడిపోతామో, లేకపోతే ప్రజలలో మనం తక్కువైపోతామేమో, మనం ఈసారి గవర్నమెంట్ని ఏర్పాటు చేయలేమేమో అనేటటువంటి ఉద్దేశంతో బీజేపీ ఈ పని చేసిందంటారా, తగ్గించిందంటారా? ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో ప్రజలు ఓటు ద్వారా నాకు బుద్ధి చెప్తారు అనేటటువంటి భయం మాత్రమే మోడీ చేత ఈ పని చేయించింది తప్ప వేరే కారణాలు, వేరే ఉద్యమాలు కూడా రమణ గారు చెప్పినట్టు ఉద్యమాలు కానీ ఇంకోటి కానీ అతన్ని భయపెట్టలేదు. ఎందుకంటే మనం కొన్ని చూస్తూ ఉన్నాం, గత 10 నెలల నుంచి రైతులు అంత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంటే కూడా చెల్లించకుండా ఉన్నటువంటి వ్యక్తి, మన ఉద్యమాలు అనేక రాజకీయ పార్టీలు ఉద్యమాలు చేస్తున్న ఒక్కరోజు కూడా సాధ్యపడదు అనేటటువంటి మాటలే చెప్పాడు తప్ప ఎందుకు సాధ్యపడదంటే ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ పెంచుకుంటూ పోతుంది, ఇది మన చేతిలో లేదు కాబట్టి ఖచ్చితంగా మేము కూడా దాన్ని అనుసరించి చేయాల్సి వస్తుందని చెప్పినటువంటి వ్యక్తి హఠాత్తుగా మొన్న జరిగినటువంటి పరిణామాలు 29 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికలు జరిగితే కొన్ని చోట్ల బెంగాల్ లాంటి చోట్ల డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి వస్తే వాళ్ళు అంతకుముందు సిట్టింగ్ సీట్లు, బీజేపీ సిట్టింగ్ సీట్లలో కూడా డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితుల్ని చూసిన తర్వాత అతను ఖచ్చితంగా నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే, ప్రజలకు అవకాశం ఉండే విధంగా నిర్ణయాలు చేయకపోతే నా ప్రభుత్వాన్ని కానీ నన్ను కానీ పరిగణించరు ప్రజలు అనేటటువంటి ఆలోచనతోనే ఖచ్చితంగా రాజకీయ కోణంలోనే అతను బ్రతకటం కోసం మళ్ళీ వాళ్ళ పార్టీ అధికారంలోకి రావాలంటే తప్పనిసరిగా నేను ఒక మెట్టు దిగి ఇప్పుడు ఈ యొక్క రేట్లు తగ్గించాలనేటటువంటి ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాలు. అది ఖచ్చితంగా రేపు ఆయన పార్టీని బ్రతికించుకోవడం కోసం తీసుకున్న నిర్ణయాలు. ఆయిల్ కంపెనీలతో అంటే గత పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఈ క్యాపిటలిస్టులు అందరితో ఆయనకున్న ఒప్పందాల మేరకే ఇప్పుడు ఇది తప్పని పరిస్థితి అయినటువంటి పరిస్థితుల్లో దీని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సార్ రమణారావు గారు, మీకు అయితే ఈ పెట్రోల్ ధరలు తగ్గించడానికి బీజేపీ ప్రభుత్వం చెప్పినటువంటి కారణం ఏంటిదంటే, రైతులకు రబీ పంటలు ఉన్నాయి, ఈ పంటలకు డీజిల్ చాలా అవసరపడుతుంది కాబట్టి వాళ్ళకి ఉపశమనం కోసము తగ్గించాము అని అంటుంది. రెండోది ఏమంటున్నారంటే వినియోగాన్ని పెంచి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది మేము తగ్గించడం వలన అని చెప్పేసి ఇంకొక అంశం పెట్టారు. ఇంకొక అంశం ఏం చెప్పారంటే ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి మనం తగ్గించాల్సిందే అని చెప్పేసి అన్నారు. మరి ఇంతకాలం ఎందుకు గుర్తు రాలేదంటారు? వాస్తవమే, ఇప్పుడు వారు చెప్పిన అంశాలతో నాకేమీ పేచీ లేదండి. నిజమే, ఇన్ఫ్లేషన్ ఎదుర్కోవచ్చు, అవును, సందేహం ఏమీ లేదు. అట్లాగే రబీ పంట సమయంలో ఇది రావటం అనేది ఖచ్చితంగా రైతులకు ఉపయోగమే, కాదనేది ఏమీ లేదు. ఇది ఎకనామిక్ ఎంపవర్మెంట్కి దారితీస్తుంది, స్వావలంబనకి దేశం ముందుకు వెళుతుంది అనటంలో కూడా సందేహం ఏమీ లేదు. కానీ మీరన్న దాంట్లోనే ఆన్సర్ ఉంది. ఇవన్నీ ఎప్పటి నుంచో జరగాల్సిన విషయాలు కదా. మీరు గత మే 2020 నుంచి చూసుకుంటే టక రోజువారీగా పెంచుకుంటూ పోయారు.
అసలు మీరు పెంచిన జిఎస్టీఏ ఈ మధ్య కాలంలోనే సుమారు 23 రూపాయల దాకా చేరింది. గతంలో కలుపుకుంటే 30 చిల్లర వెళ్ళింది, 33 రూపాయల దాకా వెళ్ళింది. ఈ మధ్యలోనే ఒక 20 రూపాయల పైన మీరు పెంచుకుంటూ వచ్చారు. షార్ప్ రైజ్. మరి అప్పుడు మీకు ఇది జ్ఞాపకం రాలేదా? ఒక పాయింట్. రెండవది ఏమిటంటే, ఫార్మర్స్ రైతుల గురించే మాట్లాడుతున్నాము అనే మాట వస్తే ఇక అంతకంటే హిపోక్రసీ ఇంకొకటి లేదు. ఎందుకంటే కొన్ని నెలలుగా, సంవత్సరాలకు పైబడి ఇవాళ ఢిల్లీ చుట్టూతో కూడా 3 ప్రదేశాలలో, రాజస్థాన్లో ఒక ప్రదేశంలో, 4 ప్రదేశాల్లో లక్షలాది మంది రైతులు చట్టాలు అనుకూలంగా లేవు, ఈ చట్టాలతో చాలా ఇబ్బంది అవుతుంది మాకు అని మాట్లాడితే పట్టించుకొని ప్రభుత్వం ఇవాళ మీకు ఈ డీజిల్ ధర తగ్గిస్తే మీరు చక్కగా మీరు ఈల్డ్ పెరుగుతుంది, మీ ట్రాక్టర్లు బాగా వాడుకుంటారు, మీకు ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుంది అని మాట్లాడటం అనేది కొంచెం విచిత్రంగా ఉంది. అంటే చెబుతున్నటువంటి కారణం సరి అయినదే కానీ సందర్భం సరి అయింది కాదు. అంటే ఇదే నిజమైతే ఈ పని ఎప్పుడో చేసి ఉండాలి. హిమాచల్ ప్రదేశ్లో పెద్ద ఎత్తున ఓటమి చూశారు. మామూలు ఓటమి కాదు అది. అది కొన్ని గతంలో కాంగ్రెస్కు ఉన్నాయే ఇవాళ మళ్ళీ కాంగ్రెస్కి వచ్చినాయి, కానీ బీజేపీ కూడా వచ్చినాయి. 4 లక్షల పైచిలుకు ఓట్లతో గెలిచినటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇవాళ చాలా దారుణంగా ఓడిపోయారు. మీరు ఇంకోటి కూడా గమనిస్తే కాంగ్రెస్కి బీజేపీకి మధ్య ఏం జరిగిందంటే, కాంగ్రెస్ గెలిచిన ప్రతి చోట కూడా ఈ బైపోల్స్లో సుమారు ఎన్నికల ఓట్ల శాతం 20% ఉందండి తేడా. 48% కాంగ్రెస్కి వస్తే అరౌండ్ 28% బీజేపీకి, లేదు 39% బీజేపీకి వస్తే అరౌండ్ 39% కాంగ్రెస్కి వస్తే 19% బీజేపీకి. ఓట్ల శాతం 20% తేడా ఉంది. అంటే మరి సగం సుమారు బీజేపీ కూడా గెలిచింది కదా. అంటే బీజేపీ గెలిచిన చోటల్లా 2% నుంచి 5% మధ్య మాత్రమే మార్జిన్ ఉంది. గెలిచిన చోట మార్జిన్ తక్కువ, ఓడిపోయిన దగ్గరేమో హ్యూజ్ మార్జిన్ ఉంది. ఇవి లెక్కలు వేసుకున్నారు. ఆ లెక్కలు వేసుకున్న తర్వాత పెరుగుతున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని మనం ఈ రకమైన రిలీఫ్ ఇవ్వకపోతే రేపు జరగబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కానివ్వండి, ఇంకా ఇతర రాష్ట్రాల ఎన్నికలు కానివ్వండి, సెమీఫైనల్స్ అంటున్నామే 2024కు ముందు, దాని ముందే పెద్ద దెబ్బ పడిపోతుంది. దీని మూలంగా అనేక కాన్సిక్వెన్సెస్ వస్తాయి. ప్రతిపక్షాలని నిదానంగా ఏకమవుతాయి. ఒక ఆల్టర్నేటివ్ క్రమక్రమంగా ప్రజలే తయారు చేసుకుంటారు. ఈ భయాల నుంచి ఆ యాక్షన్ వచ్చింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఓకే సార్. మన దుర్గాప్రసాద్ గారు, మరి బీజేపీ పాలిత ప్రాంతాలలో రాష్ట్రాలు ఈ యొక్క రేట్లను తగ్గించాయి, స్టేట్ గవర్నమెంట్స్ కూడా తగ్గించాయి. అయితే ఇప్పటి వరకు కూడా కేంద్రం తగ్గించవచ్చు కదా అని చెప్పేసి అన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, ఏది బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు డామికాలు పలికాయి, కానీ ఇప్పుడు అవి తగ్గించడానికి ఇష్టపడట్లేదు. దీన్ని ఎట్లా చూడాలంటారు? అంటే ఆ రాష్ట్రాలలో ఉన్న పరిస్థితులను బట్టే చూడాల్సి ఉంటుంది. అది అక్కడ వాళ్ళకి అంతప్పుడు ఆ భారం అనేది ప్రజల మీద పడింది. కానీ వాళ్ళైనా సరే, అది కాంగ్రెస్ ప్రభుత్వాలు కావచ్చు, మిగతా మిత్రపక్షాలు కావచ్చు, ఖచ్చితంగా తగ్గించాల్సిన అవసరం అయితే ఉంది. అది బీజేపీ తగ్గించడంతో పాటు మా ప్రభుత్వాలు ఉన్న దగ్గర కూడా తగ్గించాలి. అది మా పార్టీ అంతర్గతంగా మేము కూడా చెప్తాము. తగ్గించకపోతే మనం భవిష్యత్తులో మనకు కూడా నష్టం జరుగుతుందని, దాంట్లో ఇబ్బంది లేదు. కానీ అన్ని చోట్ల వాళ్ళు ఆడుతున్నటువంటి డ్రామానా ఇది కరెక్టా కాదా అనేది వాళ్ళు తగ్గించమని ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే టక్క పెంచుకుంటూ వచ్చారు. ఈ 2-3 నెలల నుంచో బాగా విపరీతంగా పెంచుకుంటూ వచ్చారు. అంటే అందులో వాళ్ళ ఆలోచన ఉంది, ఎప్పుడైనా మనకి ప్రజలు ఎదురు తిరిగినప్పుడు కొంచెం తగ్గించాలి. మోదీ విధానాలు మొదటి నుంచి కూడా ఈ సబ్సిడీల విధానానికి వ్యతిరేకము. ఆయన స్టార్టింగ్ నుంచి చెప్తా ఉన్నాడు, నేను వ్యతిరేకమే, నేను వాటిని మోడీ ఎక్కడ నేను ఇవ్వనని చెప్తా ఉన్నాడు. ఆ విధంగా ఇవ్వకుండా ఉండటం కోసం ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ఇందాక రమణ గారు చెప్పినట్టు, ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర ఇప్పుడు $85 ఉంది ఈ రోజు కూడా. కానీ మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వంలో 2014 ఆ ప్రాంతంలో దాదాపు $120 కూడా వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. 125 కూడా వెళ్ళినటువంటి. అయినా కూడా ఆ రోజు మనము ఏదైతే ట్యాక్సులు ఉన్నాయో, ప్రభుత్వాలు వేయాల్సినటువంటి ట్యాక్సులు, ఆ రోజు 14లో దాదాపు ₹3 డీజిల్ మీద,
పెట్రోల్ మీద, ₹6 డీజిల్ మీద, రాష్ట్రం ₹9 రాష్ట్రం వీటి మీద ఉండేది. ఇవాళ వాటికి అనుగుణంగా కొన్ని చోట్ల కొన్ని పద్ధతుల్లో పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఎవరు చెప్పకుండానే తమిళనాడులో గతంలో, ఇప్పుడు ఈయన బీజేపీ వాళ్ళు ఈ రోజు లేదు, తమిళనాడులో ₹3 ముందే తగ్గించేసుకున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వాళ్ళ పరిస్థితులను బట్టి ఇప్పుడు కూడా రమణ గారు చెప్పినట్టు అన్ని రాష్ట్రాల్లో ఒకే రోజు తగ్గించలేదు. ఒక చోట తక్కువ తగ్గించారు, ఇంకో చోట ఎక్కువ తగ్గించారు. ఇప్పుడు గోవాలో ₹12 ఎంతో పెట్రోల్ మీద తగ్గించడం జరిగింది. ఆ విధంగా ఆయా రాష్ట్రాలలో ఉన్న పరిస్థితులను బట్టి ఖచ్చితంగా తగ్గించాల్సిందే. దానికి మేము కూడా మా ప్రభుత్వాలను తగ్గించమని మా పార్టీ తరఫున మేము అంతర్గత మా మీటింగుల్లో కూడా చెప్తాం. ఓకే సార్, ఓకే. అయితే ఇక్కడ దుర్గాప్రసాద్ గారు చెప్పిన పాయింట్కి ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఒక రకంగా ఇది ఒక టాక్టికల్ మూవ్ పడింది బీజేపీ వైపు నుంచి. అంటే వాళ్ళు అవసరార్థం వేశారు, కానీ తెలియకుండానే ఒక నైతిక బాధ్యతని ఇటు పుష్ చేస్తున్నారు మిగతా వాటి మీద. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేరళ గవర్నమెంట్ ఉంది. కేరళ గవర్నమెంట్ నిన్న ఫినాన్స్ మినిస్టర్ బాలగోపాల్ ఈ సెడ్ దట్ హీ ఈజ్ నాట్ గోయింగ్ టు డిక్రీజ్, నేను తగ్గించబోవటం లేదు అని మాట్లాడారు. రీజన్ ఏమిటి అంటే ఇదే ఇందాక సార్ చెప్పినట్లు అంతకుముందు గవర్నమెంట్స్లో పెరుగుతూ పోయినాయి, బట్ విజయన్ గవర్నమెంట్లో వీళ్ళ లోకల్ వ్యాట్ ఎప్పుడు వీళ్ళు పెంచలే ఇప్పటిదాకా. పెంచకపోగా కోవిడ్ వల్ల తీవ్రంగా హిట్ అయ్యాం కాబట్టి మరి డిఎన్ఎస్ అలవెన్స్ లాంటిది మేము పెంచుకోవాల్సి వచ్చింది. స్టాఫ్కి ఒక 6%, 7% పెంచుకున్నాం. ఎందుకు అనంటే ఈ ఆదాయం వస్తుందని కౌంట్ చేసుకొని. ఇప్పుడు మేము తగ్గించాము, మీరు కూడా తగ్గించండి అని మాట్లాడితే అది ఇంటర్న్ ఏమవుతుంది అంటే మళ్ళీ మా డిఎన్ఎస్ అలవెన్స్ మా ఎంప్లాయీస్కి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇది ఇప్పటిదాకా పెంచుకుంటూ పోయింది మీరు, మీ కోటా పెరిగింది. మీ కోటా పెరగటం మూలంగా ఆటోమేటిక్ ఇప్పుడు మీరు తగ్గిస్తే ప్రపోర్షనేట్గా మా దాంట్లోకి వచ్చే ఆదాయం కూడా ఎట్లాగో తగ్గుతుంది. ఇక అది మా చాలు, మేము అంతకంటే తగ్గించలేము, మేము ఇంతవరకు పెంచలేదు, మేము 6 ఏళ్లలో ఎన్నడూ ఒక్కసారి కూడా పెంచలేదు అనే ఆర్గ్యుమెంట్ కేరళ గవర్నమెంట్ మాట్లాడుతోంది. కానీ అన్నిసార్లు అందరికీ ఆ డిఫెన్స్ రాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజస్థాన్ ఏమవుతోంది, స్పష్టంగా హయ్యెస్ట్ కనపడుతుంది. వాళ్ళ పట్టిక తీస్తే హయ్యెస్ట్ రేట్లు ఎక్కడ ఉన్నాయనంటే డీజిల్ రేట్ కానీ పెట్రోల్ రేట్ కానీ రాజస్థాన్ కనపడుతుంది. అంటే అగైన్ మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ని బ్లేమ్ చేసేందుకు బీజేపీ రెడీ అవుతోంది. దీన్ని ఖచ్చితంగా మరి వీళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కూడా. 2 తెలుగు రాష్ట్రాలు ఇవాళ సెకండ్ లిస్టులో చూసుకుంటే సెకండ్, థర్డ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ కనపడుతుంది మనకి లిస్టులో. ఫోర్త్లో తెలంగాణ ఉంది. ఆంధ్రప్రదేశ్ ముందు ఉంటుంది, తర్వాత తెలంగాణ ఉంటుంది. మరి ఇన్ఫ్యాక్ట్ నిన్న మొన్నటి దాకా మీరు మాట్లాడింది అదే కదా. మాట్లాడినప్పుడు మీరు ఎంతో కొంత రిలీఫ్ని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా. మీరు దాన్ని తిరిగి రీఆర్గనైజ్ చేసుకోవాలి, మీ ప్రయారిటీస్ని మార్చుకోవాలి. మార్చుకుంటే అప్పుడు ఏమవుతుంది అంటే ఒక కౌంటర్ మూవ్ పడుతుంది గవర్నమెంట్కి. నిజమే, బీజేపీ ఇప్పుడు దాకా చేయలేదు, చూసారా అది చేయగానే వీళ్ళు రెస్పాండ్ అయ్యారు అనే ఒక ఆన్సర్ దొరుకుతుందని అనుకుంటున్నాను నేను. అయితే ఇంకో ప్రశ్న సార్, ఈ గ్యాసు, పెట్రోలు, డీజిలు అసలు ఇంతవరకు దేశ చరిత్రలో కూడా ఎన్నడూ లేని విధంగా అసలు అట్లా పెరుగుకుంటూ వెళ్ళింది. ఆ పెరిగిన విషయం కూడా వినియోగదారుడికి తెలియకుండా చాప కింద నీళ్ళలానే రోజుకు పైసలు పెంచుకుంటూ పోయారు. సార్ నాకు ఒక విషయం అర్థం కానటువంటి విషయం ఏంటిదంటే, దీని మీద కొంచెం వివరణ ఇవ్వండి సార్. వీటి యొక్క చమురు ధరల యొక్క నియంత్రణ కేంద్ర ప్రభుత్వం యొక్క చేతిలో ఎందుకు లేదు? దీనికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి కారణాలు ఉన్నాయా? అంటే ఆయిల్ కంపెనీస్కే ఇస్తున్నాయి కదా, నియంత్రణ ఎందుకు లేదు అనేది అది ఇంటర్నేషనల్ అగ్రిమెంట్. అది దానికి నిజంగానే కూడా నియంత్రణ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అది ఇంటర్నేషనల్ మార్కెట్లో తమకు దొరుకుతున్నటువంటి ఆ క్రూడ్ ఆయిల్ని బట్టి, అవి కొనుక్కోగలిగిన బయింగ్ రేట్ని బట్టి సెల్లింగ్ రేట్ మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు $85 అని చెప్పారు. చైనా ఏం చేసింది, తన దేశం నుంచి అది ఒక్కసారిగా $83 పర్ బ్యారెల్ రిలీజ్ చేసింది. రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ ఒక్కసారి మార్కెట్లో కుదిపు వచ్చింది. ఇట్లా అడ్జస్ట్ అవుతూ ఉంటాయి ఒక పోటీలో. దానికి తగ్గట్టుగా ఆ ధరలు మారతాయి, అందులో సందేహం లేదు. అసలు మన వరి అది కాదు. ఇక్కడ మన వరి ఏంటంటే మీరు వేస్తున్న జిఎస్టీలు, మీరు వేస్తున్న వాల్యూ యాడెడ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న వ్యాట్ ఎంత, కేంద్ర ప్రభుత్వాలు వేస్తున్న జిఎస్టీ ఎంత, ఇది భయంకరమైన అమౌంట్లు. ఒరిజినల్గా మీకు క్రూడ్ ఆయిల్ ధర పట్టి మీకు పడుతున్న యాక్చువల్ ధర ఏమో ₹30 ఉంటుంటే, అంటే 1/3 ఉంటుంటే 2/3 స్టేట్ అండ్ సెంట్రల్ ట్యాక్సులు పడుతున్నాయి. మీరు ఇవి కదా తగ్గించాల్సింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నిన్న లెక్క వేసింది, దీనివల్ల
ఈ బెనిఫిట్ ఇవ్వటం వల్ల వాళ్ళకి రాబోతున్న ఆదాయం రాకుండా ఆగిపోయిన ఆదాయం ఎంత అంటే సుమారు 45,000 కోట్లు. 45,000 కోట్లు అంటే ఈ 7 రూపాయలు లేకపోతే ఈ 5 రూపాయలు తగ్గితే ఓవరాల్గా వచ్చిన ఎఫెక్ట్ అది. అంటే అసలు ఈ ట్యాక్స్ మీద వాళ్ళకి సంపాదిస్తున్న ఆదాయం పర్ ఇయర్ 3,35,00,000 రూపాయల ఆదాయం. లక్షల కోట్లు, 3.35 lakh crores ఆదాయం వాళ్ళు దీని ద్వారా సంపాదిస్తున్నారు. దీంట్లోంచి 1,00,000 కోట్లు మినహాయించుకోవడం అంటే కటకట్లాడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్కి దీని మీద డిపెండ్ అవుతున్నారు. దాని మూలంగా ఈ రకమైనటువంటి ప్రమాదం తీసుకొచ్చి పెడుతున్నారు ప్రజల మీద. ప్రజలేమో అది రియలైజ్ కావటం లేదు. చాలా సందర్భాలలో ఎంత ఇస్తున్నది ప్రభుత్వం డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా పెట్రోలు డీజిల్ ధరలతో లేకపోతే ఎల్పిజి గ్యాసుల ధరల పెంచడంతో ఎంత తీసుకుంటుంది అనే క్యాలిక్యులేషన్ ప్రజల దగ్గర లేదు. ఆ బ్యాలెన్స్ షీట్ వేసుకుంటే తీసుకునేది ఎప్పుడు ఎక్కువ ఉంది. ఓకే సార్. దుర్గాప్రసాద్ గారు, నాకు బాగా గుర్తు కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏమున్నా కానీ ఒక పావలానో ₹1 లీటర్ మీద పెరిగింది అని అంటే తెల్లవారే కల్లా బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాలు కానివ్వండి, గొడవలు కానివ్వండి, పెట్రోల్ బంకుల్ని మూసివేయించడం కానివ్వండి, గొడవ చేసి దాన్ని ₹10 పెంచిన దాన్ని 40 పైసలకు పెంచుకోవడం లేదంటే ఇంకా తగ్గించుకోవడం చేసేవాళ్ళం. ఇప్పుడేంటి సార్ రోజుకి 30 పైసలు, 40 పైసలు, 26 పైసలు, ఒక్కొక్క నెలలో 20 రోజులు పెరిగినటువంటి రోజులు కూడా, 20 రోజులు వరుసగా పెరుగుకుంటూ వచ్చినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అయినా సరే ప్రజలలో ఎందుకు కదలిక రావట్లేదు? అసలు అది ప్రజల ఫాల్టా లేకపోతే పార్టీల ఫాల్టా? చెప్పండి. ఆ తప్పిదం ఎవరి దగ్గర కనిపిస్తుంది? ప్రజల్ని సమీకరించడంలో రాజకీయ పార్టీలు ఏమన్నా విఫలం చెందాయంటారా? అంటే నాకు ఐడియా ఉన్న దగ్గర నుంచి కూడా నేను ఈ ఉద్యమాలన్నీ చూసుకుంటూ వస్తున్నాను. అందులో ముఖ్యంగా మన జిల్లాలో అంటే ఖమ్మం జిల్లాలో ఎక్కువ మంది కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వమే ఎక్కువగా ఉండేది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక 10 పైసలు 20 పైసలు తగ్గించినప్పుడు ఆ రోజు రాజకీయ పార్టీలు రోడ్డు మీదకి వచ్చినాయి తప్ప ప్రజలు ఎప్పుడు కూడా రోడ్డు మీదకి ఏ సందర్భంలో కూడా రాలే. అంటే రాజకీయ పార్టీలు వెనకాల ప్రజలు వస్తారండి. రాజకీయ పార్టీలు వస్తే ప్రజలు వచ్చినట్టు వాళ్ళ ఓటింగ్ శాతాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి పార్టీ బలాన్ని తీసుకొచ్చేవాళ్ళు కదా సార్. అంటే ఆ జనమే ఇప్పుడు కూడా ఆ జనం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఆ మేరకు ఇప్పుడు కూడా అనేక మంది, ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నామంటే నేను ఖమ్మంలో సరే రమణ గారితో అయితే మేము కూడా చాలా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. కానీ గతం కంటే ఇప్పుడు పోటీ అంటే ఏమంటారు దాన్ని పోరాట తత్వం అయితే తగ్గిన మాట వాస్తవం. రాజకీయ పార్టీల పరంగా ఎందుకు తగ్గినాయి అంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఆనాడు ప్రతిపక్షాలు ఇచ్చేటటువంటి సలహాల్ని తీసుకోవడంలో కానివ్వండి, వాళ్ళు చేస్తున్న ఉద్యమంలో ఏదైనా పర్వాలేదు వీళ్ళు కూడా అడిగారు కాబట్టి మనం ఎంతో కొంత తగ్గించాలని నాటి ప్రభుత్వాలు కూడా ఆలోచించి మీరన్నట్టు ఒక 5 పైసలు 10 పైసలు తగ్గించి ఆ రోజుకి ఆ సమస్యని తగ్గించడం కోసం ప్రయత్నం చేసేది. ఈ రోజు ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు హరాస్మెంట్ చేయటం, కేసులు పెట్టడం, తర్వాత వాళ్ళు తగ్గించి చెవిటోడి ముందు శంఖం ఊదినట్టు కూడా ఈ 2 ప్రభుత్వాలు ఇప్పుడున్నటువంటి ఇక్కడున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, అక్కడ ఉన్నది కానివ్వండి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇందాక రమణ గారు చెప్పినట్టు 10 నెలల నుంచి కూడా పోరాటం చేస్తున్నటువంటి రైతుల పక్షాన ఒక్క మాట కూడా మాట్లాడకుండా మేము చెప్పేదే వినాలి, మేము తీసుకొచ్చిన చట్టాలే కరెక్టు, మాదే న్యాయమైన పద్ధతులని మాట్లాడుతున్నారు తప్ప ప్రజలు నిజంగా వాళ్ళకి అక్కడ ఉన్న రైతాంగ సమస్యలు ఏంటి, అవసరమా, తీర్చాలా లేదా అనే దానికంటే కూడా ఒక మంత్రి అంటే కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఉండి కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పినప్పటికీ కూడా పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలకి ఇంకా జనం వచ్చి చెప్పినా లేకపోతే పార్టీలు చెప్పినా కూడా ఇంకా 4 కేసులు పెట్టి ఈ పీడీ యాక్ట్లు పెట్టి హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు తప్ప ప్రజలు దాన్ని వాళ్ళు అసలు పట్టించుకోవటం లేదు. అందుకు తప్ప పోరాటం ఏం తగ్గించలేదు. నిన్న కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా పిసిసి అధ్యక్షుడు గారి పిలుపు మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేసిన వ్యాట్ని తగ్గించమని, ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్లు ఇప్పుడు మీరు ముడి సరుకు పదార్థాలలో పెద్ద మార్పులు వీళ్ళు చేయగలిగేది ఏం లేదు. ఎందుకంటే అది ఇంటర్నేషనల్ మార్కెట్ 10 పైసలు పెరిగితే పెంచడం, తగ్గితే తగ్గించడం అనేది అది అక్కడ. కానీ అత్యంతంగా దారుణంగా ఒక్కొక్కటి 33 రూపాయలు ఒకటి వేస్తే 37 రూపాయలు ఇంకొకటి వేసి 70 రూపాయలు ట్యాక్స్లే వేస్తున్నప్పుడు వీళ్ళని తగ్గించమని కదా మా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంట్లో ఈ ప్రభుత్వాలకి చెవిటోడి ముందు శంఖం వదినట్టే వాళ్ళు ఏమి పట్టించుకునే పరిస్థితులు లేరు తప్ప ప్రజలు మాత్రం రోజు తిడుతున్నారు. వాళ్ళ ఆయుధం ఓటు. ఆ ఓటు ఇప్పుడు ఏదైతే చేయాలన్నారో మీరు చెప్పిన ఉద్యమాలు వాళ్ళు ఓటు ద్వారా మొన్న చేసి చూపించారు కాబట్టి ఇప్పుడు ఆ ప్రభుత్వాలు దిగొచ్చు. ఓకే సార్. మరి ఓకే సార్, మేము సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం.
మేము కరోనాని ఎదుర్కోవడానికి బొచ్చెడు లక్షల కోట్లు మేము ఖర్చు పెడుతున్నాం. మరి ఈ సందర్భంగా మాకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? పెట్రోలు, డీజిలు, మద్యం, వీటి నుంచే కదా. వీటి రేట్లు ఎట్లా తగ్గిస్తామని చెప్పి రాజ్యసభ సభ్యుడు సుశీల్ మోడీ రాజ్యసభలోనే చెప్పాడు సార్. ఇది ఎంతవరకు మరి ఈ రోజున ఆ సంక్షేమ పథకాలను ఆఫ్ చేస్తారా మరి ఇప్పుడు తగ్గించినందుకు? యా, ఇప్పుడు 2 విషయాలండి ఇందులో. పెట్రోలియం ఉత్పత్తుల శాఖ మంత్రి ట్వీట్ చేశాడు. ఏమనంటే పెట్రోల్ డీజిల్ ధరలు ఇటు 5-10 రూపాయలు తగ్గించినందుకు ఆయన నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పాడు. నిజానికి తగ్గించాం మేము అని చెప్పాలి ఆయన. ఎందుకంటే ఆయనే మంత్రి కదా, ఈజ్ ద మ్యాన్ హూ ఈజ్ ఇన్ఛార్జ్. మేము మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, మేము 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించాం అనాలి. ఆయన అలా మాట అనకుండా నరేంద్ర మోడీ గారికి తగ్గించినందుకు థ్యాంక్స్ చెప్పాడు ఆయన. అంటే డెసిషన్ మొత్తాన్ని ఎక్కడ అంటగట్టాడంటే మోడీ గారికి అంటగట్టాడు. అంటే ఒక వ్యక్తి నిర్ణయాలు తీసుకుంటాడు, మేమందరం కూడా ఆయన ఫాలో అవుతాం. అక్కడే ప్రజాస్వామ్య సూత్రాలు దెబ్బతిన్నాయి. ఎప్పుడైతే ఒక ఏక వ్యక్తి నియంతృత్వ ధోరణిలో ప్రభుత్వాలు సాగటం మొదలవుతుందో ప్రజాస్వామ్య గొంతుకలు బలహీనం అవుతాయి. దాని మూలంగానే ఇటువంటి విపరీతాలు చోటు చేసుకుంటాయి. గతంలో దుర్గాప్రసాద్ గారు చెప్పినట్లు కాస్త పెంచితే రోడ్ల మీదకి వచ్చి ఘర్షణ చేస్తే ఎంతో కొంత తగ్గేది. సెకండ్ స్టేజ్ ఉంది ఒకటి. సెకండ్ స్టేజ్ ఏంటంటే మనం పెంచుతాము, వీళ్ళు ఎలా గొడవ చేస్తారు, అందుకని 2 రూపాయలు పెంచదలుచుకున్నప్పుడు 3 రూపాయలు పెంచి మనం ఘర్షణ చేసిన తర్వాత రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన తర్వాత సరే అని 1 రూపాయి తగ్గించి వాళ్ళు అనుకున్న రేటు సెట్ చేసేవాళ్ళు. అదొక దశ కొంతకాలం నడిచింది. ఇప్పుడు అటువంటి మొహమాటం కానీ, అటువంటి నటన కానీ, అటువంటి కనీసపు ఒక మర్యాద మనన ఇచ్చినట్లు చేయటం కానీ ప్రభుత్వాలకు లేదు. ప్రభుత్వాలు ఎంత మాత్రమో కూడా ప్రజల ఇబ్బందులనో లేకపోతే ఇతర ప్రజాస్వామిక గొంతుల చైతన్యాన్నో అర్థం చేసుకునే స్థితిలో లేవు. చాలా నిరంకుశ ధోరణిలో ఉన్నాయి. అందువల్ల ఏమవుతుంది అని అంటే రాజ్యం అంత నిరంకుశంగా ఉంది కాబట్టి నోరెత్తిన ప్రతి గొంతుక ఇవాళ సార్ చెప్పినట్లు దేశద్రోహ నేరం కిందనో లేకపోతే ఇంకొక పీడీ యాక్ట్ కిందనో ఇంకొక రౌడీ యాక్ట్ కిందనో జైలులో పెట్టే పరిస్థితి వచ్చిన తర్వాత సహజంగానే ప్రజలు ఏం చేస్తారంటే మనసులో దాచుకుంటారు, అవకాశం వచ్చినప్పుడు దెబ్బ కొడతారు. అదే ఓటు ఇవాళ. అదొక పాయింట్. రెండో పాయింట్, మీరన్న పాయింట్కి వస్తే అసలు మద్యం మీద వచ్చే ఆదాయంతో మేము మిగతా కార్యక్రమాలు చేస్తున్నాము అని చెప్పటం అంతకంటే దారుణం ఇంకొకటి లేదు. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అట్లాగే మీకు వచ్చేటువంటి ఆదాయాలు చూసుకున్నప్పుడు ఈ ఆదాయాలలో ఇది కన్సిడరబుల్ పోర్షన్ కాదనటం లేదు, కానీ ఇది కాకుండానే మీరు దర్జాగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి కావాల్సినంత అమౌంట్ వస్తుంది మీకు అనేక పన్నుల రూపంలో. కానీ మీరు ఒక పక్కన ఏం చేస్తున్నారు, ధనవంతులకు ట్యాక్స్ రిబేట్లు ఇస్తున్నారు కదా. మీరు కరోనా కాలంలో మీరు ఈ ధనవంతులకి మీరు పెద్ద ఎత్తున ట్యాక్స్ పన్నులలో రాయితీలు ఇచ్చారు, లక్షల కోట్ల రాయితీలు ఇచ్చారు. మీరు ఆ రాయితీలు ఇవ్వకుండా ఉంటే ఆ రాయితీలే ఇటు బ్రహ్మాండంగా బెనిఫిట్ రూపంలో ప్రజలకు వచ్చాయి కదా. మీరు ఎవరికి రాయితీలు ఇస్తున్నారు? ఎవరు పోరాడగా ఇవాళ ఓట్లు పోతాయన్న భయానికి మీరు తగ్గించి ఇక్కడ చేశారు. ఇది కదా కావాల్సింది. మీరు అవసరమైన కంపెనీలకు ఇచ్చేటువంటి రాయితీలన్నీ, మీరు అవసరమైనటువంటి కార్పొరేట్ శక్తులకు మీరు కల్పిస్తున్నటువంటి సదుపాయాలన్నీ మీ బడ్జెట్లో ఎంత అటు వెళ్తుంది, అది చాలా ఇంపార్టెంట్ కదా. మీరు అక్కడ మెజారిటీ లయన్స్ షేర్ అంతా మీరు అటు పెట్టుకొని ఏదో కొద్దిగా సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చి మేము ఈ డబ్బులు వస్తేనే అది చేస్తామని మాట్లాడటం అది హిపోక్రసీ, అంతకంటే దుర్మార్గం ఒకటి లేదు. సార్ ఇంకోటి మీకే సార్, జిఎస్టీలో దీన్ని ఉంచడం వలన, ఈ పెట్రోల్ ప్రైసెస్ ఉంచడం వలన రేట్లు తగ్గుతాయి అంటున్నారు, అది కరెక్టేనా సార్? జిఎస్టీ పద్ధతిలోకి తీసుకురండి అని చెప్పి స్టేట్ గవర్నమెంట్స్ అడుగుతున్నాయి కదా. ఉన్నది ఆల్రెడీ ఇప్పుడు జిఎస్టీలో లేదు పెట్రోల్. ఇది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వేసే ట్యాక్స్ జిఎస్టీయే. స్టేట్ గవర్నమెంట్ సేల్స్ ట్యాక్స్లో ఉంది. సేల్స్ ట్యాక్స్ వ్యాట్ సేల్స్ ట్యాక్స్ ఆర్ వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఇది అడిషనల్ ట్యాక్సే. కానీ జిఎస్టీ అయితే ఏమవుతుంది అంటే స్లాబ్స్ ఉంటాయి, 28% మ్యాక్సిమం. ఆ స్లాబ్ దాటి వెళ్ళే అవకాశం లేదు.
కాబట్టి ఆ డిఫరెంట్ స్లాబ్స్లో ఏదో ఒక స్లాబ్లో స్టిక్ అవుతుంది అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్. ఓకే సార్. స్లాబ్స్లో పెట్టలేము దీన్ని, ఎందుకంటే అది ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం మారతాయి కదా అనే ఆర్గ్యుమెంట్ కేంద్ర ప్రభుత్వాన్ని. అయితే ఇది ఆ అపోజిషన్ ఎవరుంటే వాళ్ళేమో ఇది అడుగుతారు, పవర్లో ఉన్న వాళ్ళు ఇది కాదంటారు. ఇది ఎప్పుడు జరిగే పని. సార్, ఈ గడిచిన 7 సంవత్సరాలలో అంటే బీజేపీ అధికారంలోకి వచ్చినటువంటి ఇన్ని సంవత్సరాలలో 36.17 లక్షల కోట్ల రూపాయలు ఈ యొక్క చమురు దాని మీదనే వచ్చినాయి సార్. ఇందులో 60% కేంద్రానికి పోతున్నాయి, 40% రాష్ట్రాలకి వస్తున్నాయి. అసలు ఇంత దీన్ని ఏమనాలి సార్? అసలు ప్రజలకి అంత కట్టుకునేటటువంటి శక్తి, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజలు కట్టినాయి అన్నట్టే కదా. మరి అసలు ఈ శక్తి ప్రజల దగ్గర ఎట్లా ఉంది, ఏంటిది అనేది గవర్నమెంట్స్ ఆలోచించాలి సార్. ఎట్లా సార్ మరి ఇట్లా ప్రజలు ఇప్పుడు పెట్రోల్ పెంచితే పెట్రోల్ మీదనే కాదు కదా, దీని ఆధారంగా బొచ్చడని సంస్థ ఇవి ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, ఇవన్నీ రవాణా ఛార్జీలు ఉన్నాయి, అన్నీ పెరుగుతూనే ఉన్నాయి కదా. ప్రజలు ఎట్లా బతుకుతారు సార్ అసలు? ఈ ప్రభుత్వము ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనేది ఒక మతంతో క్యాపిటలిస్టులతో బ్రతకాలని చూస్తుంది తప్ప, ఈ ప్రజలు ఎంతకాలం నన్ను నమ్మితే అంతకాలం నేను వాళ్ళని మోసం చేయాలనేటటువంటి ఆలోచనతో ఉంది. వాస్తవంగా ప్రజలకు ఇప్పుడు ఆయన 36 లక్షల కోట్ల రూపాయలు, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఆయన మద్యం మీద, లేకపోతే పెట్రోల్ డీజిల్ గ్యాసుల మీద, లేకపోతే గవర్నమెంట్ సంస్థలన్నింటినీ అమ్మేసి ఏదైతే ఉన్నాయో విమానాలని, పోస్టుల్ని, టెలిఫోన్ అన్నింటినీ, దేశంలో ఉన్నటువంటి రైల్వేస్ అన్నింటినీ కూడా అమ్మేసి ప్రభుత్వాన్ని నడిపించడమే అత్యధినాత అని చెప్పి ఆయన చెప్పడం ఏంటంటే, ఇవన్నీ కూడా మేము ఉన్న వాటన్నిటిని అమ్ముకోవటానికి వస్తున్నాం, అదే మంచి రోజులు, మీ పేద ప్రజలు ఎటువంటి అనేక సంక్షేమ పథకాలు వీళ్ళు ఎత్తేసారు కూడా. యూరియాల మీద కానీ, ఇప్పుడు రైతులకి ఇచ్చేటటువంటి యూరియా లేదు, ఇప్పుడు దాని మీద కూడా సబ్సిడీ ఎత్తేసారు. తర్వాత వాళ్ళు విపరీతంగా రేట్లు పెంచుతున్నారు. అంటే ఇప్పుడు సార్ అన్నట్టు ట్యాక్సులు, ఉన్నత స్థాయి వర్గాలందరికీ ట్యాక్సులు, వాళ్ళు బ్రతకడానికి అవసరమైనటువంటి చర్యలే వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. ఈ పేద ప్రజల మీద ఇప్పుడు ఏదో తాగినోడే తాళ పన్ను కట్టాలని, మీరు మాత్రం అట్లా కట్టాల్సిందే, మీరు ఏమైపోయినా మాకు సంబంధం లేదు, మీ గురించి ఆలోచించు అనేటటువంటి దాని మీదనే ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందుకే ఇప్పుడు కూడా ప్రజలు ఏదో ఇప్పుడు 15 లక్షల రూపాయలు నేను మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్లో వేస్తా, నేను బ్లాక్ మనీ తీసుకొని వచ్చేసి నల్లధనాన్ని తీసుకొచ్చి మీకు వేస్తానని చెబితే, ప్రతి వాడికి ఉద్యోగం ఇప్పిస్తానంటే ఆశతో వేశారు, అది నమ్మారు. ఆ నమ్మకం, ఆ ఆశని వాళ్ళు సొమ్ముగా మార్చుకున్న సంగతి తెలిసింది. కాబట్టి ఇక మన గురించి ప్రభుత్వం ఆలోచించదనేటటువంటి ఆలోచనతోనే ఈరోజు ఆ ప్రభుత్వానికి అన్ని ప్రాంతాలలో కూడా ఖచ్చితంగా ఓటు ద్వారా బుద్ధి చెప్పడానికి నిర్ణయించుకున్నారు. సార్, ఇది తాత్కాలిక తగ్గింపే. ఈ 5 రూపాయలు 10 రూపాయలు డీజిల్ మీద 10 రూపాయలు, పెట్రోల్ మీద 5 రూపాయలు. ఖచ్చితంగా 20, 22, 23 సంవత్సరాలలో లీటరు పెట్రోల్ ధర 2 రూపాయలు అవటం ఖాయం అని చెప్పేసి విశ్లేషకులు అంటున్నారు సార్. అసలు ఎంతవరకు? లీటర్ పెట్రోల్ ధర 200 రూపాయలు. 200 రూపాయలా? ఆ ప్రాబ్లం ఉందండి. రేపు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఒకవేళ అనుకోకుండా బీజేపీ గెలిచి తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి ఏమీ ఢోకా లేదు, ఎదురు లేదు అనుకుంటే, అప్పుడు ఈ కారణాలన్నీ గుర్తురావు వాళ్ళకి. మళ్ళీ సహజంగానే పెంచుకుంటూ పోయే పరిస్థితి ఉంటుంది గ్యారంటీగా. అయితే మీరు ఇందాక అన్నమాట, ఇంత డబ్బు వెళ్ళిందా ప్రభుత్వానికి ప్రజల దగ్గర నుంచి అంటే వెళ్ళబట్టే కదండి. ఇవాళ భారతదేశంలో బిలో పావర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువన బ్రతికే వారి సంఖ్య మళ్ళీ చాలా పెద్ద ఎత్తున కరోనా అయితే ఏమి, విధ్వంసం సృష్టించిన కారణంగా అయితే ఏమి, ఇటువంటి రేట్లు పెరిగిన కారణంగా అయితే ఏమి, 59% మంది వచ్చేసారు దిగువకి, బిలో పావర్టీ లైన్కి. మరి ఈ డబ్బంతా ఎటుపోయినట్టు సార్? మరి ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది? టాప్ 1 to 3%కి వెళ్ళింది. ఓకే, టాప్ 1 to 3%కి ఈ డబ్బంతా వెళ్ళింది. అంటే బిలో పావర్టీ లైన్లోకి ప్రజలు పుష్ చేయబడ్డారు ప్రభుత్వాల పాలసీల వల్ల, కరోనా సృష్టించిన విధ్వంసం వల్ల. ఇవాళ ప్రజలు అంటే సంపాదించుకున్నది కడుతున్నారు, అక్కడ వాళ్ళు లాగేసుకుంటున్నారు. అనేక రూపాయల్లో ప్రభుత్వం లాగేసుకుంటుంది. ఒక రకంగా ఇది ఒక దోపిడీయే. ఇది ప్రభుత్వాలు సాగిస్తున్న ఒక దోపిడీ. ఇది పాపం గతి లేక కడుతున్నారు. అందుకనే దీన్ని కొంతమంది ఇది ట్యాక్స్ టెర్రరిజం అని కూడా మాట్లాడారు. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ట్యాక్స్ టెర్రరిజం. మీరు ట్యాక్సులు వేస్తూ టెర్రరైజ్ చేస్తున్నారు ప్రజలని. ప్రజలు భయపడి ట్యాక్సులు కడతారు, ఇంకేం మార్గం లేదు కాబట్టి.
ఆ రకంగా తాను అప్పులు చేస్తాడు. తర్వాత తనకి ఇల్లు ఉండదు, లేకపోతే తనకి ట్రాన్స్పోర్టేషన్కి వెహికల్ ఉండదు. ఆ పరిస్థితికి నెట్టబెడతాడు. క్రమక్రమంగా బండ్లు పోగొట్టుకుంటారు, అమ్ముకుంటారు, తాకట్టు పెడతారు. ఇవన్నీ జరగబట్టే బిలో ద పవర్టీ లైన్కి వచ్చారు వాళ్ళ మనుషులు అంతమంది నెట్టివేయబడ్డారు. కానీ అదే సమయంలో అంబానీలు అదానీలు పెరుగుతారు. అంబానీ ఇవాళ సెకండ్ హోమ్ కోసం 592 కోట్లు పెట్టి లండన్లో 300 ఎకరాల ప్రాపర్టీ కొన్నాడు. ఈ దేశంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 100 మంది రోడ్ల మీద కొట్లాడుకుంటున్నారు ఇవాళ. కానీ ఎందుకు కొన్నాడు అని అంటే రీజన్ ఏంటో తెలుసా అండి? కరోనా వల్ల కొన్నాడట. చాలా ఇంట్రెస్టింగ్ రీజన్ అది. యాంటీలియా అని తన యొక్క బౌళంతస్తుల భావన ఇట్లా లాటరల్గా వెర్టికల్గా పైకి వెళ్ళింది, కాస్త గాలి తిరగటానికి నాకు ప్లేస్ లేదు, అది ఇది ఒకదాన్ని నమ్ముకుంటే లాభం లేదు అని వాళ్ళకి ఆలోచన వచ్చి సెకండ్ హోమ్ కోసం వాళ్ళ బకింగ్హామ్షైర్ మ్యాన్షన్ని కొన్నారు. 300 ఎకరాలతో 49 బెడ్రూములు ఉన్న ఇల్లు కొన్నాడు 592 కోట్లు పెట్టి. అంటే ఆయన ఒక్కడి పాపం, ఆయన ఒక్కడని కాదు, అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఆ అంతరం అనేది పెరుగుతూ పోయింది. నిజానికి కాంగ్రెస్ పార్టీని పాపం గతంలో విమర్శించేవాళ్ళం. మీరు మీ విధానాలు వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి, వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి అని చెప్పేసి చాలామంది మాట్లాడేవాళ్ళు. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ధనిక పేద మధ్య అంతరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఇప్పుడు ఆ స్థాయిలో లేవు. బహుశా ఇంతకుముందు ఎన్నడూ లేనంత పెద్ద స్థాయిలో గ్యాప్ వచ్చింది ఇవాళ. ఎక్కువ లక్షల మంది సంఖ్యలో ప్రజలు బిలో ద పవర్టీ లైన్కి నెట్టివేయబడ్డారు. పాలసీలే కారణం. సింపుల్గా వెల్త్ ట్యాక్స్ వేయండి అని అడిగారు చాలామంది ఎకానమిస్టులు కరోనా టైంలో. మీరు ప్రజల మీద భారం మోపకండి, వెల్త్ ట్యాక్స్ వేయండి, సంపన్నుల మీద పన్ను విధించండి చాలు. వెల్త్ ట్యాక్స్ వేయకుండా వాళ్ళకి పన్ను మినహాయింపులు కల్పించారు. 6 లక్షల కోట్ల పన్ను రాయితీలు ఇచ్చారు. కానీ ఇక్కడేమో వీళ్ళ మీదేమో భారం పెంచుతూ పోయి ఇప్పుడు ఎన్నికల్లో దెబ్బతగలేక మీరు మార్చారు. కాబట్టి రేపు ఎన్నికల్లో గెలిస్తే మళ్ళీ మీరు అనుకూలంగా ఉంటే బ్రహ్మాండంగా మీరు పెంచుకుంటూ పోరనేం లేదు. 200 అయినా మీరేం ఆశ్చర్యపోకర్లా. కానీ ప్రజలు మేల్కొంటున్నారు. 200 కానివ్వరు ప్రజలు తమ చైతన్యంతో అని అనుకుంటున్నారు. 200 చేయాలనుకునే వాళ్ళని దెబ్బ కొడతారని నమ్ముతున్నాను నేను. సార్ అంటున్నారు 200 కానివ్వరు ప్రజలు, దెబ్బ కొడతారు. దీంతో ఓటుతోటి దెబ్బ కొడతారు. మరి ఈ ఓటు ఎవరికి వేయాలి? బీజేపీ ఏతర పక్షానికి వేయాలి. దానికి ఆ పరిస్థితి కల్పించడానికి కాంగ్రెస్ ఎంతవరకు సిద్ధంగా ఉన్నది? అంటే కాంగ్రెస్ నాయకత్వం ఆ నమ్మకాన్ని కలిగించడానికి ఎంతవరకు సిద్ధంగా ఉంది? రేపు ఎలక్షన్ల వరకు ఆ స్థాయిలోకి రాగలుగుతారా? ఎట్లా రాగలుగుతారు? ఖచ్చితంగా ఇప్పుడు మీరు అన్నారు కదా, ప్రజల పైన ట్యాక్స్ అనేది ఒక భారం లాగా వేసేసి అదొక టెర్రరిజం లాగా మీరు కడతారా చస్తారా అని చెప్పేసి వాళ్ళకి తెలియకుండానే ఇప్పుడు మీరు అన్నట్టు మద్యం ఉంది, అది నాకు అలవాటు, నా అలవాటుని మీరు సొమ్ము చేసుకుంటా ఉన్నారు. ఇక ఇప్పుడు అది లేకపోతే ఇంకా ఇప్పుడు నేనేమనుకుంటా అంటే మద్యం తాకపోతే నేను అసలు అన్ని రోజులు బతకనేమో, ఇప్పుడే తాగాల్సిందే అని ఖచ్చితంగా మీరు వేసిన ట్యాక్స్ ఆ మద్యం ద్వారా కడతానే ఉన్నాను మీకు. అట్లాగే పెట్రోల్ డీజిల్ కూడా ఏమైందంటే ఇవాళ మనం ప్రతివాడు రోడ్డు మీదకి వెళ్ళాలంటే ఖచ్చితంగా వాహనం లేకుండా ఒక పూట భోజనం లేకపోయినా పర్వాలేదు, కానీ నేను వెళ్ళాల్సిన దగ్గరికి మాత్రం బండి వేసుకొని వెళ్ళాలనేటటువంటి పరిస్థితి. రైతు కూడా ఆ ట్రాక్టర్ దున్నకుండా వాడు ఉండలేడు. అంటే ఏ ట్యాక్స్ కూడా అవసరం లేకపోతే నేను కట్టకుండా 4 రోజులు పెండింగ్ పెట్టుకుందాం అనుకునేది నేను కట్టట్లే. నా మీద రోజు మీరు వేసేటటువంటి భారం తప్పని పరిస్థితులు అయి కడుతున్నా. అదే ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు పెద్ద వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ట్యాక్స్ కట్టకుండా కొన్ని రోజులు ఆపినా అతన్ని మనం వెంబటే ఏం చేయలేం. కానీ నాకు ఒక్కరోజు కూడా గడవదు. నేను ఆ ట్యాక్స్ ఏది ప్రజలు నా మీద రోజుగా 30 పైసలు, ₹1 ఇట్లా పెట్రోల్ మీద వేస్తున్నటువంటి ధరలు. ఖచ్చితంగా ఇది గత ప్రభుత్వము స్వాతంత్రం వచ్చిన దగ్గర 75 సంవత్సరాలు ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తే మరి ₹60 రేటు రావడానికి 75 సంవత్సరాలు పట్టింది. కానీ ఇవాళ బీజేపీ ప్రభుత్వం వచ్చేసి 7 సంవత్సరాల లోపులోనే మళ్ళీ 60కి ఇంకొక ₹50 పెంచడం జరిగింది. అంటే తక్కువ పీరియడ్లో ₹50 ట్యాక్స్లు ప్రజల మీదకి వేయటానికి ఉంది. ప్రజలు అది గమనించారు కాబట్టి ఖచ్చితంగా సామాన్యుడు మధ్యతరగతి వాళ్ళు బ్రతకాలంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పి వాళ్ళంతటికి కోరుకొని కాంగ్రెస్ వైపు వస్తారు. నేను అది కాదనట్లేదు సార్. కాంగ్రెస్ని ఏ విధంగా స్టాండ్ చేయగలుగుతున్నారు?
ఆ నమ్మకాన్ని ప్రజలలో ఎట్లా మీరు తీసుకురాగలుగుతారు గత అంటున్నా. పరిపాలనే ఇప్పుడు 2014 వరకు మన్మోహన్ సింగ్ గారి పరిపాలన చూశారు. దానికంటే బెటర్ ఇప్పుడు చాలా మంది ఏమనుకునే వాళ్ళంటే కాంగ్రెస్ పరిపాలన చేస్తూ ఉంటే ఇందాక రమణ గారు చెప్పినట్టు 10 పైసలు పెట్రోల్ ధర పెంచితే అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు పెరిగినప్పుడు మేము ఒక 10 పైసలు పెంచితే ఇదే బీజేపీ వాడు కూడా ఆనాడు గుర్ర బండ్ల మీద ఎడ్ల బండ్ల మీద పార్లమెంటుకు పోయి నిరసన వాజ్పేయి గారు వెంటబడి మీద వచ్చారు పార్లమెంట్కి. అయితే ఆనాడు ఏమనుకున్నారంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ దోపిడీ చేస్తున్నట్టు ఉంది, ఇది పరిపాలన వీళ్ళు ఏదో కొందరికి ఉపయోగపడే విధంగానే చేస్తున్నారు, నిజంగానే ఆయన వస్తే మరి బ్లాక్ మనీ మొత్తాన్ని తీసుకొచ్చి 15 లక్షలు ఉట్టిగానే మా అకౌంట్లో వేస్తా అంటే అది బెటర్ ప్రభుత్వం కదా అనుకున్నారు. కానీ ఈ రోజు చూస్తే మన్మోహన్ సింగ్ గారు లాంటి ఆర్థికవేత్తలు ఈ దేశాన్ని పరిపాలన చేస్తేనే ఖచ్చితంగా మాకు న్యాయం జరిగిందంటే ఆయనని తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టి పరిపాలన చేయించడానికి కాంగ్రెస్ పార్టీ నిజంగా మాకు పదవులే అవసరం అనుకుంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ తీసుకొని చేయొచ్చు. కానీ ఈ దేశాన్ని ఒక విజన్గా తీసుకుపోవటం కాదు, ఎవరైతే సమర్థవంతులు అయితే ఉంటారో వాళ్ళనే పివి నరసింహారావు కావచ్చు, మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, వాళ్ళని తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టి ప్రజా అవసరాలకు అనుగుణంగా పరిపాలన చేయాలి. దీన్ని బట్టి ప్రజలు ఆలోచన చేస్తారు ఖచ్చితంగా. నాకు ఒక 3 సామెత గుర్తొస్తుంది. కొత్త మొగుడు కంటే పాత మొగుడే నయం అనే విధంగా ఇందాక సార్ అన్నది కూడా అదే. మొదటి మొగుడే మంచివాడని. సార్ ఇప్పుడు చమురు యొక్క దిగుమతులు మనం ఎక్కువగా చేసుకుంటా ఉన్నాం సార్. ఈ దిగుమతులు చేసుకోవటం వల్ల మనం కొంత వ్యయాన్ని మనం బాగానే ఖర్చు పెడుతున్నాం. ఈ స్వావలంబన తెచ్చుకోవడానికి మనం ఇతర వనరుల్ని ఏమీ ఉపయోగించుకోవడానికి అవకాశం లేదంటారా? ఎందుకు లేవండి, ఉన్నాయి. చాలా ఆల్టర్నేటివ్ ఇంధన వనరుల మీద మనం కృషి చేయాలి. ఆ కృషి చేసినప్పుడు దాని మీద కొంత ఎక్స్పెండిచర్ పెడితే, ఆ ఇన్ఫ్రాలో పెడితే మనం కొంత తిరిగి గెయిన్ వస్తుంది. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు పెరుగుతున్న బడ్జెట్ అంతా కూడా ఏమవుతుందంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కూడా మౌలికమైన పెట్టుబడులకో పరిశ్రమలకో వెళ్ళటం కంటే ఈ సంక్షేమ ఫలాలుగా ఇచ్చేటువంటి వ్యవహారమే ఎక్కువ నడుస్తుంది. పెరుగుతున్న ఇన్కమ్ మొత్తం కూడా అటువైపు వెళుతోంది. దాని మూలంగా ఏమిటి అంటే ఆల్టర్నేటివ్ సోర్సెస్ మీద రీసెర్చ్ జరగటం కానీ, అవి పెద్ద ఎత్తున మనం తయారు చేసుకునేటట్టుగా తయారు చేయటం కానీ ఆ కృషి జరగటంలా. ఆ కృషి పెరిగితే మీరు అన్నట్టు సెల్ఫ్ రిలయంట్గా మారతాం, మనం ఆల్టర్నేటివ్ సోర్సెస్ని పెంచుకోగలుగుతాం. ఆ కృషిలో భాగంగానే ఎలక్ట్రికల్ బైక్స్, ఎలక్ట్రికల్ కార్స్ తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకోవచ్చా సార్? ఖచ్చితంగా. అది ఒక మేరకు ఎలక్ట్రికల్ అనేది అట్ ద సేమ్ టైం అది పర్యావరణానికి సంబంధించి కూడా, పొల్యూషన్కి సంబంధించి కూడా అది కొంతమేరకు ఉపయోగపడుతుంది. అట్లాగే డీజిల్, ఇటువంటి పెట్రోల్, వీటికి సంబంధించిన ఒక ఆల్టర్నేటివ్గా కూడా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇంకా ఇతర రకాలుగా కూడా మనం ఇక్కడ ఇంధన వనరులని మనం పెంచుకోవచ్చు. మనం శిలాజాల నుంచి తీసే వ్యవహారం ఉంది ఇంకా, అటువంటివి కూడా మనకు ఉన్నాయి. అట్లనే అసలు మన దగ్గర న్యాచురల్ గ్యాస్ దొరికే అవకాశాలు ఉన్నాయి, వాటిని ఎక్స్ప్లాయిట్ చేయాలి. ఇంకా వాటిని కూడా మనం చేయట్లా పూర్తిగా. అందువల్ల మన స్వయం సమృద్ధికి కావాల్సినవి చేయాల్సినవి ఉన్నాయి, ఆల్టర్నేటివ్ సోర్సెస్ కోసం వెళ్ళాల్సినవి ఉన్నాయి, ఇంకా రకరకాలుగా కూడా మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అనేది దానికి సంబంధించి నేను అనుకోవటం ఏంటంటే, ఒక చిన్న ఆలోచన నాది, నేను మాట్లాడేది ఒక సంభాషణ నాకు గుర్తుకొస్తుంది. ఎమర్సన్ అండ్ టోరు అని 2 మేధావులు ఉన్నారు అమెరికాలో. టోరు ఆయన అమెరికన్ గవర్నమెంట్కి ఇట్లనే ట్యాక్స్ కట్టడాన్ని వ్యతిరేకించి జైలుకి వెళ్ళాడు. ఆయనకు వేసిన ట్యాక్స్ కూడా చాలా తక్కువ అమౌంట్, ఏదో ఫైన్ చాలా తక్కువ వేస్తే నేను కట్టాల్సిన అవసరం లేదని చెప్పి జైలుకి వెళ్ళాడు. ఎమర్సన్ ఆయన చూడటానికి వెళ్ళి వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్, నువ్వు లోపల ఏం చేస్తున్నావు తోరు, ఇక్కడ ఎందుకున్నావు అని అడిగాడు. దానికి ఈయన రిప్లై ఏంటంటే ఎమర్సన్కి, వాట్ ఆర్ యూ డూయింగ్ అవుట్, నువ్వు బయట ఏం చేస్తున్నావు అని అడిగాడు. అంటే అర్థం ఏంటి అంటే, ప్రభుత్వం ఇటువంటి నిరంకుశత్వంతో ట్యాక్సుల పేర దోచుకుంటుంటే నాలాంటి వాడికి సరైన ప్లేస్ జైలే అన్నాడు ఆయన. బయట ఎందుకుంటాం మనం. అట్లానే ఇక్కడ కూడా ప్రజలలో ఆ చైతన్యం కలిగించడానికి కావలసిన చర్యలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరొక పార్టీ కావచ్చు, ఇప్పటి నుంచి చేయకుండా ఆ ఎన్నికల రోజు ఏదైనా జరుగుద్ది అని అనుకుంటే మాత్రం ఆ టైంకి మసిబూసి మారేడుగా చేసే వ్యవహారాలు చాలా రావచ్చు మీదకి. అనేక ఎమోషనల్ ఇష్యూస్ రావచ్చు, రిలీజియస్ ఇష్యూస్ రావచ్చు, పేట్రియాటిజం పేరుతో ఇష్యూస్ తయారు కావచ్చు. కాబట్టి ఏ రకమైన కారణాలు వచ్చి మనుషులు మళ్ళీ ఊగిపోతారో తెలియదు.
వారిని నిలిపి ఉంచేది ఏంటంటే చైతన్యం. ఆ చైతన్యాన్ని కాన్స్టెంట్గా ఈ విషయాలకు సంబంధించి ఇప్పటి నుంచి ఇచ్చుకుంటూ పోవాల్సిన ఒక కార్యక్రమం అయితే ఈ పార్టీల మీద ఉంది. అలా రెస్పాండ్ అయితే డెఫినెట్గా వారు కొంతవరకు ఫైట్ చేయగలుగుతారని అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు ఐవి రమణారావు గారు అన్నారు ఏంటిదంటే ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. ఒక కాంగ్రెసే కాదు, అన్ని వామపక్షాలు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఇక అనేక సంఘాలు కావచ్చు, వాళ్ళు చైతన్యవంతం చేయాలి. ఎలాంటి ప్రోగ్రామ్స్ తీసుకోవచ్చు అంటూ చెప్పండి. ఒక గ్యాసు, పెట్రోల్ ఇవే కాకుండా అసలు జనరల్గా కూడా చైతన్యవంతం చేయాలంటే ఎలా? ఇవాళ రేపు డబ్బులు పెట్టే కదా కొనుక్కునేది ఓట్లని. మనోళ్ళు కూడా ఓట్ల డబ్బులకి లొంగిపోయే అవకాశాలు ఉంటాయి కదా ఒక్కోసారి. అట్లా డబ్బుల కోసమే లొంగిపోయే అవకాశం ఉంటే నిన్న ఈటల రాజేందర్ గెలవటానికి అది వేరే సందర్భం సార్. అది పెరిగేట ఇరుగట కొరకే అని వాళ్ళు ఏది కొనుక్కుంటూ పోయినా కొంతకాలం వరకే ప్రజలు నమ్ముతున్నంతసేపే డబ్బుకు కూడా వాల్యూ ఇచ్చారు. కానీ నాకు వ్యతిరేకం అనిపించిన తర్వాత నీ డబ్బు కూడా నాకు లెక్క కాదు, నేను అనుకున్నకెళ్ళే ఓటు వేస్తానని చెప్పేసి వేశారు. మేము ప్రజలకి వాస్తవాల్ని ఎప్పటికప్పుడు చూపిస్తున్నాము. మేము ఎక్కడ ఆర్థిక పరమైనటువంటి వాటితోనే గెలవాలనుకుంటే ఈ పార్టీకి మేము కూడా చాలా సందర్భాలు, చాలా రాష్ట్రాలు కోల్పోవాల్సిన పని లేదు. ప్రజల్ని చైతన్యవంతులు చేస్తున్నాము. వాళ్ళని మా రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, మా పార్టీ హైకమాండ్ మొత్తం కూడా వాళ్ళని అదే పద్ధతుల్లో చైతన్యవంతులు చేయడానికే చూస్తూ ఉన్నారు. దాంట్లో ఏంటంటే వాళ్ళకు కూడా ఒకేసారి అది ఎక్కదు కాబట్టి చిన్నగా ఇప్పటికి గతం నుంచి చూస్తే లాస్ట్ 5 years ఒకసారి ఎలక్షన్ జరిగినప్పుడు అంత అర్థం కాకనే రెండోసారి మోదీని మళ్ళీ గెలిపించడం జరిగింది. అట్లా ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితిలో మేము చేస్తున్నటువంటి మా ప్రయోగాలు ఏవైతే ప్రజల వైపు దగ్గరికి పోవటము, నడవటము, నడిచిపోయి వాళ్ళ సమస్యల్ని తెలుసుకోవటం, వాళ్ళ తరపున పోరాటం చేయటం, మీరు మాకు ఓట్లు వేసినా వేయకపోయినా మీ తరపునే మేము పోరాటాలు చేస్తాము, మీరు మాత్రం బాగుండాలని చెప్పేసి మొన్న కోవిడ్ సమయంలో కానివ్వండి అనేక సమయాలలో ఇప్పుడు రైతుల పక్షాన కూడా అక్కడ జరుగుతూ ఉంటే మేమందరం కూడా రైతులకు అన్యాయం జరుగుతున్నమాట వాస్తవేనని చెప్పి ప్రజల్లోకి పోయి అక్కడ వాళ్ళు చేస్తున్న దానికి ఏడ వామపక్షాలు అయితే ఏంటి, మేమైతే ఏంటి, అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని కూడా అక్కడ ఢిల్లీ దాన్ని చూపెట్టి మీరు ఆ విధమైన నష్టాలు జరుగుతున్నాయి, మీరు మేల్కోండి అని ఇక్కడ కూడా ప్రజల్లోకి పోయి చెప్పడం వల్లనే భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రజలు మేల్కొంటారనేది సార్. అవసరమైనప్పుడు మేధావులు మౌనంగా ఉండటం కూడా నేరమే అని అంటారు. అసలు ఈ మేధావుల యొక్క పాత్ర ఏంటి సార్ ఇలాంటి సమయాలలో? సందేహం లేదు, మేధావులు మౌనంగా ఉండటం అంటే ఒక రకంగా నేరస్తులే. నేరం చేసిన వాడే కాదు, నేరాన్ని చూస్తూ సహిస్తున్నవాడు కూడా నేరస్తుడే అని ఆల్రెడీ చెప్తున్నారు మన పెద్దలు. మేధావులు అనబడేవారు అంటే ప్రజల కంటే ఒక అడుగు ముందుండి కనీసం జరగబోయే పరిణామాల గురించి కొంచెం ముందుగా అర్థమైన వాళ్ళు. వాళ్ళ బాధ్యత ఏమిటి అంటే ఆయా సందర్భాలలో అవసరమైనప్పుడు ప్రజల తరపున గొంతు విప్పాలి. గొంతు విప్పినప్పుడే నువ్వు మేధావి. అలా కాకుండా నువ్వు నీ అవసరానికి తగ్గట్టుగా నువ్వు మాట్లాడితే నువ్వు రాజగురువు, నువ్వు మేధావి కాదు. రాజగురువు వేరు, మేధావి వేరు. రాజగురువులు చాలామంది ఉంటారు గోడల మీద కూర్చొని, వాళ్ళతో పెద్ద ప్రజలకు ఏం ఉపయోగం లేదు. ప్రజలకు నిజమైన ఉపయోగం మేధావులతో, అంటే ఇటువంటి వారితో ప్రజల బాధలతో పాటు ఉండి గొంతు విప్పి ఈ నష్టం జరుగుతుంది అని చెప్పగలిగిన వాళ్ళు వారు నిజమైన మేధావులు. ఓకే సార్, ఓకే సార్. ఈ చర్చ అనంతరం ఈ చర్చలో మనం తెలుసుకున్నది ఏంటిదంటే ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ప్రజలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా ఏకమై వాళ్ళని చైతన్యవంతం చేసి ఓటు అనేటటువంటి ఆయుధంతో మనకి నష్టం చేసేటటువంటి ప్రభుత్వాలకి దెబ్బ తగిలితే తప్ప ఇవి ఈ అన్యాయాలు, అక్రమాలు నశించవు అని చెప్పేసి మనం ఈ యొక్క చర్చలో మనం తెలుసుకున్నాం. మీ యొక్క సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఛానల్ని చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి, మాకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉండండి. నమస్తే.